బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ అంతా తిరిగి మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో మాట్లాడారు. శిక్షణ తరగతుల్లో చెబుతున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి వారితో చర్చించారు. అకాడమీలో భోజనం ఎలా ఉందని, నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు, శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు మంత్రి జూపల్లి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్స్కు ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ దాన్ని పరిశీలించడానికి సర్ప్రైజ్ విజిట్కి రావడం జరిగింది. నేను, నాతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి గారు, కమిషనర్ హరిగిరి గారు రావడం జరిగింది. వాళ్ళకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళతోటి చర్చించిన తర్వాత మాకు అర్థమైనటువంటిది, ట్రైనింగ్ బాగా జరుగుతూ ఉంది. థియరిటికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. జరుగుతూ ఉన్నారు. తర్వాత వసతులు కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. మాకు ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కమిట్మెంట్తో పనిచేస్తాం. సమాజంలో ఉన్నటువంటి ఈనాడు డ్రగ్స్ మహమ్మారి ఉందో దాన్ని పారదోలడానికి మా శక్తి వంచన లేకుండా సిన్సియర్గా, నిజాయితీగా పనిచేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ, అంటే ట్రైనింగ్ 28 ఎకరాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంప్రూవ్ కావాలని అడగడం జరిగింది. కొన్ని వాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే భోజనానికి సంబంధించి కానీ, తాగునీటికి సంబంధించి కానీ, ఇతర సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు అటువంటి సమస్యలు ఏమీ లేవు. స్వయంగా మేమే వాళ్ళందరూ కూడా కమిటీస్ ఏర్పాటు మేమే వంట చేసుకుని చేసే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా అంటే అంతిమంగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి